టుడే విల్ బి టాకింగ్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద రూట్. అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడని, దేవుడు స్వస్థపరుస్తాడని, సర్వశక్తిమంతుడు. ఎవ్రీబడి నోస్ దట్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. అందరికీ తెలుసు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు చాలా చాలా పవర్ఫుల్. అయితే మనం ఎప్పుడైతే కళ్ళ ద్వారా చూసి చెవుని ద్వారా ఇప్పుడు నిజ జీవితంలో మనం వింటామో, మీకు మొదటగా ప్రార్థన మీద విశ్వాసం పెరుగుతుంది. అంటే ఏదైనా ఒక బాధ విషయమై, ఒక వేదన విషయమై, ఇక మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఎక్కడో అవిశ్వాసం కూడా. ఎవ్రీబడి బ్యాటిల్స్ విత్ దిస్ టూ కైండ్ ఆఫ్ స్టాఫ్. జీవితం అంతా ప్రతి ఒక్కళ్ళకి ఇదే పోరాటం, విశ్వాసం అవిశ్వాసం. తుది వరకు కూడా అబ్రహాం జీవితం చూసాం, ఇస్సాకు జీవితం చూసాం, యాకోబు జీవితం చూసాం, శిష్యుల జీవితాలు చూసాం. మరి భూమి మీద యేసయ్య శరీరీతిగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. అఫ్కోర్స్ ఆయనది మరి వేరే ప్రణాళిక. అంటే ఆయన ఏమీ చెయ్యని దానికి ఆయన అనుభవిస్తున్నాడు కదా. మేబీ నేను ఎందుకు అనుభవించాలా? ఓకే, సో మరి దేవుడు అక్కడ ప్రార్థన ద్వారా మళ్ళీ విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఇంకా కొన్ని ప్రార్థనలు ఆపేశారో, కొన్ని విషయాలు, కొన్నిసార్లు ఏదైనా వ్యాధి తగ్గలేదనుకోండి, ఏదైనా పని జరగట్లేదనుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు చేసి ఆపేస్తాం. మళ్ళా మీరు ప్రార్థన ఆరంభించి ఆ అంశము మీకు సాక్ష్యముగా మారునుగాక. యూ క్యాన్ ప్రే అగైన్. అంటే అపవాది అక్కడ జరుగుతున్నా కానీ రానివ్వకుండా ఆపుతాడని ఎంతమందికి అర్థమైంది? ఒక్కొక్కసారి నీ కళ్ళు ఎదురుగుండున్నా సరే పొందుకోలేని స్థితిలో పెడతాడు నేను. దట్స్ అనదర్ ప్లాట్ ఆఫ్ ద డెవిల్. బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అంటే దేవుడు ఉన్నాడని తెలుసు, స్వస్థపరుస్తాడని తెలుసు, కానీ ఎక్కడో దేవుడు ఏం చేస్తాడులే, ఏం ఆలకిస్తాడులే ప్రేయర్, ఇది దేవుడే ఇచ్చాడేమో. యూనో, ఇఫ్ గాడ్ హెస్ గివెన్ దిస్, హౌ క్యాన్ హీ టేక్ ఇట్ ఆఫ్? ఒకవేళ ఇది దేవుడే కలిగి చేస్తే మరి ఆయన ఎందుకు తీసేస్తాడు? మనం అనుభవించాల్సిందేమో అని ఎక్కడో హీ విల్ కీప్ ఫైటింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఆ విషయంలో లోతుగా వెళ్ళలేదనుకోండి, అపవాది యొక్క మాటలు మనం వినాల్సి వస్తుంది. అందుకనే దేవుని గురించి జీవితకాలము తెలుసుకుంటూనే ఉండాలి. అందరూ చెప్పండి, ఈ దేవుని గురించి జీవితకాలం అంతా తెలుసుకుంటూనే ఉండాలి. ఒకవేళ చెవులు వినబట్టలేదా, కళ్ళతో చూడు. ఓకే, ఒకవేళ ఆ కళ్ళు కూడా కనపట్టలేదా, ధ్యానించుకో. దేవుడు చేసిన కార్యాలన్నీ ధ్యానించుకో. యూ షుడ్ స్టే ఇన్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఆల్ యువర్ లైఫ్. జీవితాంతం మనము విశ్వాసం. అందుకే సాక్ష్యం కూడా మీరు చెప్పాలి. యూ నీడ్ టు టెస్టిఫై అదర్స్. టేక్ టైం, సమయం తీసుకొని మీరు సాక్ష్యము చెప్పాలి ప్రజలకి. ఐడెంటిఫైయింగ్ ద రూట్. డాక్టర్లు రిపోర్ట్స్ టెస్టులు చేపిస్తారు. ఈ టెస్ట్ చేయించుకో, ఆ టెస్ట్ చేయించుకో, అవి ఇవి అని టెస్టులు చేపిస్తాం. ఎందుకు అంటే ఎక్కడ మూలం, వాట్ ఈస్ ద రూట్, ఎక్కడ సమస్య వచ్చింది అనేది కనుక్కుంటారు. ఆ సమస్యను బట్టి నీకు మందులు ఇస్తారు. ఓకే, నీకు ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పులు వచ్చేసాయా, ఇలా ఉందా, అయితే నీకు బీపీ ఉందేమో, అయితే నీకు షుగర్ ఉందేమో, నీకు థైరాయిడ్ ఉందేమో, ఇంకా ఇలాగుందా, ఓకే, తర్వాత మొత్తం చెకప్ చేస్తారు. ఓకే, ఇక్కడ జరిగింది తర్వాత అన్ని స్కాన్స్ చేసి లాస్ట్లో ఒక్కొక్కసారి ఎన్ని స్కాన్స్ చేసినా కూడా తెలియదు, నో రూట్. కానీ దానికి వేరుందా లేదా, అది శారీరకంగా మనకి కనబడకపోయినా ఎవ్రీ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ హ్యాస్ ఎ స్పిరిచువల్ రూట్. ప్రతి మంచిదానికి కానీ చెడ్డదానికి కానీ ఒక ఆత్మీయ వేరు ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుల కొలది నీవు అన్ని విషయంలో నీ ఆత్మ వర్ధిల్లింపక ఉండని ఎడల నీవు వీటిల్లో కూడా వర్ధిల్లవు. దెర్ ఇస్ ఎ రూట్, స్పిరిచువల్ రూట్. ఒక వేరు కనపడుతుంది. ఏదైనా చెట్టు ఏమి వేయకుండా వచ్చేస్తుందా? నో. ఏదైనా ఒక తోట చూడండి, అఫ్కోర్స్ బయట కొనుక్కొని అలా వచ్చేయచ్చు. ఆ సీతాఫల గింజలు అలా పడేసిన, మామిడి టెంకలు పడేసిన, లేక ఇంకేదైనా ఓకే విత్తనాలు వేస్తే వచ్చేయచ్చేమో, కానీ తోటల మటుకు అలా రావు. ఓకే, సాధారణంగా ప్రతి దానికి అది కూడా నువ్వు వేసిన అదొక విత్తనం వేస్తేనే వస్తుంది. వితౌట్ ఏ సీడ్ దేర్ ఈజ్ నో ట్రీ. అందరూ చెప్పండి, విత్తనం లేకుండా ఏ మొక్క మొలవదు. లేదండి నేను విత్తనం కాదు డైరెక్ట్ మొక్కే వేసాను, అది ఎక్కడో విత్తనం ఉంటుంది. లేదండి దానికి అంటుకట్టాను, ఆ చెట్టుకి విత్తనం ఉంది కదా అంటుకట్టింది దానికి. సో
ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రూట్. ఈరోజు ఈ వాక్యం తర్వాత అనేకులకు వారి సమస్యలు ఈరోజు ఆఖరి రోజు అవ్వచ్చేమో. మేబీ ఫర్ మెనీ పీపుల్ దిస్ కుడ్ బి ద లాస్ట్ డే ఆఫ్ యువర్ ప్రాబ్లం. చాలా మందికి నేను ఇబ్బంది పెట్టే శత్రువు ఈరోజు అది బయటపడి నిన్ను విడిచిపెట్టుకోవచ్చు కూడా. యూ విల్ ఐడెంటిఫై ద ఎనిమీ, ఐడెంటిఫైయింగ్ ద రూట్. వై? ఎందుకు తెలుసుకోవాలా? ఎందుకు తెలుసుకోవాలి? డాక్టర్లు ఎందుకు తెలుసుకుంటారు? దాని నుంచి ఇక మళ్ళా జరగకూడదని. డోంట్ డూ దాట్, డోంట్ గో దాట్ ఆర్ బిల్డ్ సంథింగ్. మనం చూస్తే ముందు ఒక దైవజనుడిని చూద్దాం. వెరీ పాపులర్ మ్యాన్. ఆయన ఎవరో కాదు, సోలమన్. కింగ్ సోలమన్, రాజైన సోలమన్. అవునా కదా? యా, ద రిచ్, ద స్మార్ట్, బ్యూటిఫుల్, ద మ్యాగ్నిఫిషెంట్, ద వైజ్. అతని యొక్క అంతం అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అతని అంతం కూడా చూద్దాం ఒక్కసారి. మరి సొలొమోను రాసిన ప్రసంగి చూద్దాం. ఎక్లెసియాస్టస్ లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్స్. ప్రసంగి 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. లాస్ట్కి ఇది ఎవరు రాసి ఉంటారు? సొలొమోను రాశాడు. అంటే ఇది రాశాడు అంటే అతడు కొన్ని ఉల్లంఘనలు చేసి దానివల్ల వచ్చే ఫలితాలు అతను చూసి, ఆ చేదు అనుభవాన్ని చూసి అతను మరి మళ్ళా తన యథాస్థితికి వచ్చి ఉంటాడేమో. అవునా కదా? మేబీ హీ మస్ట్ హావ్ కమ్ బ్యాక్ టు హిస్ రిపెంటెడ్ సెన్సెస్, హిస్ రెన్యూ ఆర్ హిస్ ఓల్డ్ కాన్షియస్ అండ్ ఫెయిత్. అందుకే నేను చాలాసార్లు మనము సొలొమోను గారి గురించి వింటే బాగుంటుంది. సామెతలు కానీ ఇంకా ఈ మొదటి రాజుల దినవృత్తాంతాలు చదివితే బాగుంటుంది. కానీ ప్రసంగి చదివితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదేంటిది? సొలొమోను డబ్బు మంచిదని రాయాలా, పలుకుబడి మంచిదని రాయాలి, కానీ సమస్తం వ్యర్థం 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 అని రాస్తాడేంటి అంటే ఒక రకంగా చూస్తే ప్రసంగి అతను పడిపోయి లేచిన తర్వాత రాసాడేమో అనిపిస్తుంది కదా. అవునా కదా? యా, సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ మేబీ హి హస్ రిటన్ దిస్ ఆఫ్టర్ హీ రోజ్ అప్. అవన్నీ చూశాడు. పాపులారిటీ, గుడ్ బాయ్, స్మార్ట్. అందరు రాణులు కావాలని కోరుకునేవాడు. అందరు రాజులు, పురుషులు కూడా అతను ఒక హీరోగా చూసేవారు. పేదవారికి, మరి ఇబ్బంది గల వారికి కూడా సహాయం చేసేవాడు. జ్ఞానముతో మరి దేవుని నామాన్ని మహింపరిచేవాడు. మరి అతను లాస్ట్కి రాస్తున్నాడు, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. అంటే పూర్తిగా అసలైన జ్ఞానం వచ్చినట్టుందేమో కదా. మేబీ హీ ఫౌండ్ ద రియల్ విజ్డమ్. ఎందుకంటే మానవుడు డబ్బు వెంట వెళ్తాడు, పలుకు వెంట వెళ్తాడు, అందం వెంట వెళ్తాడు. ఓకే, దీని వెంట వెళ్తాడని దేవుడికి తెలుసు. కానీ నాకు తెలిసి 100% ఎవరో దీన్ని చూసి మారరు అనుకుంటాను. అందరూ మళ్ళీ ఆ డబ్బు వెంట, అందం వెంట, దాని వెంట పోయి అందరూ కూడా సొలొమోనులకు దెబ్బతిన్న తర్వాత తెలుసుకుంటారేమో అనిపిస్తుంది. కుటుంబం చాలు, ఇది ఇంత లిమిట్ అయ్యే వాళ్ళకి కష్టమేమో. ఎందుకంటే బైబిల్ అనే బుక్ ఎలా ఉంటుందంటే ప్రతిదానికి నీకు ఏదో దొరుకుతుంది అక్కడ. ప్రతి ఒక్కరికి వారికి అనుకూలమైనది కనపడుతుంది. దే విల్ జస్ట్ ఫైండ్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్. హృదయం బట్టి చదివితే నువ్వు పూర్తిగా మోసపోతావని ఉందా లేదా? ఇఫ్ యు రీడ్ ఇట్ విత్ యువర్ హార్ట్ యు మే బీ డిసీవ్డ్ కంప్లీట్లీ. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అసూయ కలిగితే అసూయ ప్రకారం బోధించవచ్చు, ద్వేషంతో బోధించవచ్చు. ఎవరైనా ఇబ్బంది పెట్టారా, ఆ రోజు వస్తున్నాడని తెలుసా గుడికి, అతనికి వ్యతిరేకమైన వచనాలన్నీ తీసి అప్పుడప్పుడు అతను చూసి ఇటు చూసి చెప్పేయచ్చు కూడా. కానీ యేసు ప్రభు వారు అలా కాదు. తీర్పు తీర్చాల్సిన అవకాశం ఉన్నా సరే ఆయన క్షమించాడు, ప్రాణం పెట్టి. రైట్, అందుకే దీన్ని విశ్వాసంతో బోధించాలి. ప్రీచ్ బై ఫెయిత్. అప్పుడప్పుడు విశ్వాసంతో కూడా బోధించాలి. నేను తిట్టిన వాళ్ళు అందరూ వస్తున్నారు అనుకో, ఈరోజు విమర్శించిన వాళ్ళు అంతా జీవితకాలం అంతా నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తున్నారు అనుకుంటూ అయిపోయి వీళ్ళు అనుకుంటే ప్యాసేజ్ తయారు చేయకూడదు. ఆ రోజు దేవుడు చెప్తాడు ప్రేమ గురించి చెప్పు అని. సో యూ నీడ్ టు బీ లైక్ దాట్. అదే సొలొమోను ఏం చేశాడంటే, దేవుడు కోప్పడతాడు. 2 సార్లు కనపడ్డానే నన్ను విడిచిపోయాడా? వేరు. లెట్స్ గో టు ద రూట్. మొదటి రాజులు 11 మొదటి 8 వచనాలు. 1 Kings 11:1-8. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి
కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. ద గ్రేట్ ఫాల్ ఆఫ్ ఎ గ్రేట్ బిలీవర్. సొలొమోను ఎంత విశ్వాసి అంటే, ఎంత గొప్ప మందిరం కట్టించాడంటే, ఇప్పటికీ అలాంటి మందిరం కట్టించడం అసంభవం. అంత గొప్ప మందిరం కట్టించి అక్కడ మోకరించి ప్రార్థిస్తుంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత పైనుంచి అగ్ని వచ్చి దహన బలులు అంగీకరిస్తుందంట. ఎవరికైనా తెలుసా అది? ఫైర్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. అంతకుముందు అలా ప్రార్థిస్తే అగ్గి పైకి పైనుంచి వచ్చి దహించడం మనము ఎవరిని చూసాం? ఏలియా. అంటే సొలొమోను యొక్క ప్రార్థన ఎవరి ప్రార్థనతో సమానమైనట్టు కనపడుతుంది? ఏలియా ప్రార్థన. వి సీ హిస్ ప్రేయర్ సిమిలర్ టు ద ప్రేయర్ ఆఫ్ ఎలీషా. ఒక మహాప్రవక్త, వెరీ సింపుల్ మ్యాన్. అతను ఒక సింపుల్గా ఒక తోలుదట్టు కట్టుకునేవాడు, ఎడారిలో ఉండేవాడు. అలాగని ఏలియా అలాగా ఉండుట దేవుని చిత్తం కాదు. ఓకే, ఏలియా అలా ప్రార్థించడం దేవుని చిత్తం. ఎందుకంటే భూమి దాని సంపూర్ణత, ఆ రాజు కుటుంబంలో రాజులాగా బతకాలనేటువంటిది, రాజు దగ్గర ఒక మంచి ప్రవక్తగా, అడ్వైజర్గా, మంత్రిలాగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ఏలియా అలా ఉండాలి. సో నువ్వు ఏలియా సాదృశ్యం తీసుకొని ఇప్పుడు బోధించాల్సిన అవసరం లేదు, ఎవరిని ఖండించాల్సిన అవసరం లేదు. కానీ సొలొమోను ఇంత గొప్పగా ఉన్నా, ఇంత గొప్పగా ఆశీర్వదించబడిన, ఇంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా, అతని ప్రార్థన ఏలియా ప్రార్థన ఒకటేనా? విశ్వాసం ఉంటే ఎస్. మరి ఇంత గొప్ప సొలొమోను భక్తుడు ఇలా ఎలా పడిపోతాడు? ఇప్పటికీ ఆ మందిరము తట్టు ఎవరైనా చూసి ప్రార్థిస్తే, ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఎవరైనా ఈ మందిరం ఎటుందో తెలుసుకొని ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థన ఆలకించు ప్రభువా అంటాడు. అలాగా ఆ మందిరము తట్టు తిరిగి ప్రార్థించి 4 తరాలు దేవుని దగ్గర గొప్ప యోగ్యుడిగా నిలబడిన భక్తుడు ఎవరో తెలుసా? దానియేలు. యెరూషలేము తట్టు తలుపులు తెరిచేవాడంట. చూడండి, యెరూషలేము తట్టు తలుపులు తెరిచి ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించు అని ఎవరు ప్రార్థన చేశారు? సొలొమోను భక్తుడు ప్రార్థన చేశాడు. అతను ఒక పేజీ ప్రార్థిస్తాడు ఆ మందిరం కట్టిన తర్వాత. ప్రభువా, ఎవరైనా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించినా ప్రార్థన ఆలకించు, వాళ్ళు ఒకవేళ పొరపాటు చేసినా క్షమాపణ అడిగితే క్షమించు, వర్షాలు రాకపోయినా ఇబ్బంది వచ్చినా సరే నువ్వు వారిని కాపాడు నాయన, నీ నామమున ప్రార్థన చేస్తే ఆలకించని చెప్పి అని సొలొమోను దేవుని నామమున ప్రార్థించినప్పుడు ఇప్పటికీ ఆ ప్రార్థన పనిచేస్తుంది. వేరు చూద్దాం. లెట్స్ గో టు ద రూట్. ద్వితీయోపదేశ కాండం 17:14-20. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి, నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడలా, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలెను. రాజుకి ఏ లక్షణాలు ఉండాలా? మొదటగా ఏమై ఉండాలా? తన సహోదరుడై ఉండాలి. అంటే విశ్వాసములో ఉండువాడై ఉండాలి. సహోదరులు, ఈ షుడ్ బి ఎ ఫెయిత్ మ్యాన్. విశ్వాసిగా అయి ఉండాలా అని దేవుడు మొదట కండిషన్ పెడుతున్నాడు ఇజ్రాయేలీని. ఓకే, చాలా బలమైన వాడు, శక్తి కలిగిన వాడు, అలాగిలా కనుక అది షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అతడు మరి గుర్రములను చదువమ్మా. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలెను. నెంబర్ 1 కండిషన్ పెట్టాడు. గుర్రాలు సంపాదించుకోవచ్చు. నీకు యుద్ధానికి ఎన్ని గుర్రాలు కావాలా? మామూలుగా ఓకే, నా చుట్టుపక్కల ఎంతమంది శత్రులు ఉన్నారు, ఓకే వాళ్ళకి 5, వాళ్ళకేమో 1000 గుర్రాలు ఉన్నాయి, వీళ్ళకి 2000, 3000, ఓకే నాకు వాళ్ళకంటే ఎక్కువ కావాలా? సరే 4000.
లేకపోతే 5,000. అది దాటి ఇంకా వస్తున్నాయి కదా అని పోగేసుకోకూడదు. ఒక రకంగా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఒక రకంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనున్నాను కదా. మనం హిజ్కియా ప్రార్థిస్తే లక్షల మంది సైన్యములు వెనక్కి వెళ్ళిపోవడం, శవాలైపోవడం మనం చూసామా లేదా? దేవుడు చంపేశాడు. గాడ్ ఫాట్ ఫర్ ఇజ్రాయెల్. ఒక ప్రార్థన చేశాడు మందిరంలో. ఆ సెన్నాకెరబు పంపించినటువంటి ఆ బెదిరింపు పత్రాన్ని మందిరంలో పెట్టి ప్రార్థించాడు. పొద్దున్న లేచేటప్పటికి 180,000 మంది హతమైపోయారు. దూతలు వచ్చి అనేకుల్ని చంపేశాడు. అతడు గుర్రమును విస్తారముగా సంపాదించుకోనవలదు. అంటే దేవుడు ఒక రకంగా చెప్తున్నాడు, నేనున్నాను కదా, కానీ సంపాదించుకో, నువ్వు జోష్లో ఉన్నావు కాబట్టి. అండ్ తర్వాత చూడండి, తర్వాత తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటకు జనములను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఇది సొలొమోను రాజు అవ్వకముందు ఎన్ని సంవత్సరాల ముందు ఇచ్చినట్టు మనం ఇందాక చూస్తే మొదటి రాజులు. ఇది ఎక్కడ? ఇది ద్వితీయోపదేశ కాండం. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఎవరికైనా ఏమన్నా ఉజ్జాయింపుగా అనిపిస్తుందా? హౌ మెనీ ఇయర్స్ టెంటేటివ్లీ? 500 సంవత్సరాలకు ముందు ఐగుప్తులోంచి మరి ఇజ్రాయేలీలు వచ్చేస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి కట్టడలు, కానానికి వెళ్ళక ముందు ఇచ్చినటువంటి కట్టడలు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. అంటే ఏంటి ఇక్కడ? ఎందుకు అది సంపాదించుకోకూడదు అంటున్నాడంటే, ఒకవేళ నువ్వు ఆజ్ఞను అతిక్రమించావనుకోండి, ఏదో ఒకటి ఓవర్టేక్ చేస్తుంది. అవునా? నాకు ఇంకా గుర్రాలు కావాలా అనే తలంపు దేవుని ఆజ్ఞ మీద నీకు పెరుగుతుంది అనుకోండి. ఆ వాక్యం మీద నాకు గుర్రాలు కావాలంటే, బలమైన గుర్రాల ప్రపంచంలో ఎక్కడ కనపడుతున్నాయి? ఐగుప్తులో. సో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చదవను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మొదటిది రథాలు, గుర్రాలు, తర్వాత స్త్రీలు, వెండి బంగారములు. ఆల్రెడీ దేవుడు అతనికి చెప్పాడా నీకంటే ధనవంతుడు ఉండడని? ఎస్. అంటే ఏంటి? రాని, వచ్చేది నీది. నీకు వచ్చేది కాకుండా నాకు ఇంకా కావాలా? ప్రపంచంలో ఏ రాజుకి లేనంత డబ్బు నీకు ఆల్రెడీ వచ్చేసింది, అయినా నాకు ఇంకా కావాలా అనే ఆశ. తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. గాడ్ ఈస్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ హియర్. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని వద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. ఎవ్రీ డే యు నీడ్ టు రీడ్ దట్. అంటే ఇందులో రాజుకు కావాల్సింది ఉంది, భార్యకు కావాల్సింది ఉంది, వ్యాపారవేత్తకు కావాల్సింది ఉంది, బోధకుడికి కావాల్సింది ఉంది, డాక్టర్కి కావాల్సింది ఉంది, ఇంజనీర్కి కావాల్సింది ఉంది, ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంది, యవనుడికి కావాల్సింది ఉంది, బాలుడికి కావాల్సింది ఉంది, వృద్ధులకు కావాల్సింది ఉంది. ఎవరికి వాళ్ళు తీసుకొని ఇందులో రాసుకోవాలంటే నాకేంటి ఇందులో ఇన్స్ట్రక్షన్స్, నాకు ఎవరిస్తారు అంటే నీలో ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? ద హోలీ స్పిరిట్. దేవుడు కూడా రెడీగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ. అందుకే నోట్సే కాకుండా నువ్వు కూడా రాసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరి బలహీనతలు వేరు. ఒకళ్ళకి బలహీనత, ఒకళ్ళకి బలము, ఒకళ్ళకి బలము, ఇంకొకళ్ళకి బలహీనత. సో నీకు ఆ బలహీనతను అనేక సార్లు జయించావు. ఎలాగా? అది మళ్ళీ నువ్వు తెలుసుకోవాలా. ఓహో, ఈ వాక్యం చదివితే నేను దీన్ని జయించాను, ఈ వాక్యము చదివితే ఇలా చేశాను, ఓకే, కాబట్టి నాకు ఇది నాకు కావాలా. అదే లాజరస్కి వెళ్ళి ఇచ్చావు అనుకోండి, నువ్వు గుర్రములను, వెండిని, బంగారమును హెచ్చించుకోకూడదు, అనేక మంది పత్నులు చేసుకోకూడదు అంటే, నాకు ఎవరో లేరు బాబు, నాకే లేదు తినడానికి, ఇది నాకు వర్తించదు అంటాడు. దట్స్ నాట్ ఫర్ లాజరస్. యూ కెనాట్ గివ్ దిస్ టు హూమ్ ఎవర్ యూ వాంట్. ఇది ఎటువంటిది అంటే తెలుసా? బైబిల్ అనేటువంటిది అందరూ అంత చూసుకుని ప్రతిరోజు చూసుకుంటారు. ఓకే, కొంతమంది మాటికి చూసుకుంటూ ఉంటారు, కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే చూసుకుంటారు. ఏంటది? అద్దం.
ఈ బైబిల్ ఏంటంట? అద్దం అంట. ఎవరి ముఖం వాళ్ళు క్లియర్గా చూపిస్తుంది. ఓకే, ఇట్ విల్ షో యువర్ ఫేస్ పర్ఫెక్ట్లీ. ఓకే, నీకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నా, ఏం సెట్ చేసుకోవాలా, ఎలా బాగుంటుంది, ఏది బాగుంటుంది, వేర్, వెన్, హౌ, ఇట్ విల్ టీచ్ యూ. ఏ సమస్య ఉంది, నీకేం కావాలా, వాట్ యు నీడ్. బైబిల్ ఈజ్ అ మిర్రర్ ఫర్ ఎవ్రీ బాడీ. ఇట్ విల్ షో యూ. నీకేది, నీ బలహీనతలు చూపిస్తుంది, నీ బలహీనతలను ఎలా అధిగమించాలో బలాన్ని కూడా చూపిస్తుంది. ఇట్ స్పెసిఫికల్లీ బిల్డ్స్ ఎవ్రీబడి. సో డోంట్ టేక్ ఎవ్రీబడీస్ జనరల్ చార్ట్. ఎగ్జాంపులరీగా తీసుకోవచ్చు, బట్ ఈ సొలొమోన్ అందరికీ అప్లికబుల్ కాదు. నాకు తెలిసి ఇది ఇప్పుడు మన ఎవ్వరికీ అప్లికబుల్ కాదు, వెంటనే వాళ్ళు కూడా అప్లికబుల్ కాదు కదా. ఇది వెంటనే వాళ్ళు కూడా వర్తించదు. కానీ ఇది సాదృశ్యముగా తెలుసుకోవాలా. ఎందుకు, ఏం చెప్తున్నాడు వెళ్దాం ఒకసారి. లెట్స్ గో అగైన్. గుర్రములు, తర్వాత ఓకే ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటున్నాడు, తర్వాత భార్యలు, తర్వాత వెండి బంగారం. అదే సామాన్యుడికి అనుకోండి, ఏం చెప్తాడు? నీవు కలిగిన దాంతో తృప్తి పొంది ఉండు, నీకొచ్చే ఆ 50,000 జీతంతో తృప్తిపడు, నేనున్నా కదా. ఆ 50,000 నువ్వు 5 లక్షలను చూసి నాకు 5 లక్షలు కావాలని కొరుకోక, ఆ 5 లక్షల కంటే 50 లక్షలుగా ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇఫ్ ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉంటే ఆ 2 రొట్లు, ఆ 5 చేపలు చాలు, 5 రొట్లు, వాట్ ఎవర్ ఫిషెస్ అండ్ లవ్, దట్స్ ఇనఫ్. నీకున్న కొద్దిది చాలు. విశ్వాసం కలిగినట్టు బై ఫెయిత్. అదర్వైజ్ యు ఎండ్ అప్ ఎ ఫూల్ బై కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ డిమినిషింగ్ గాడ్ అండ్ రిజల్టింగ్ ఇన్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్. కంపారిజన్ ఇస్ డేంజరస్. ఈ కళ్ళు ఏంటంటే కంపేర్ చేస్తాయి. వారిని వీరిని చూసుకుంటాను. కంపారిజన్ నీకు ఎలా వర్తిస్తుంది? భార్య చాలు, 1 వైఫ్, డోంట్ లుక్ అట్ అదర్. ఇది నీకు ఎలా వర్తిస్తుంది? ఉన్నదాంతో నేను ఆశీర్వదిస్తాను, నేను ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ గివ్ యూ మోర్. అందులోనండి విశ్వాసంతో జీవించుట. దట్స్ వాట్ గాడ్ సేస్. వాంట్ యు టు లివ్ బై ఫెయిత్. దివారాత్రము ధ్యానించాలా. రీడ్ ఇట్ ఎవ్రీ డే, డోంట్ మిస్ ఎ డే. ఒక్కరోజు కూడా విడిచిపెట్టక. ఎంతమంది విశ్వాసులు ప్రతిరోజు చదువుకుంటున్నారు. పౌలు బోధిస్తున్న జనాలు వాక్యాన్ని చూసి దాన్ని వెరిఫై చేసుకుంటున్నారంట. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన వరము ఎవరు? పరిశుద్ధాత్మ. అతను మీకు బోధిస్తాడు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఓకే, ఇది లేదంటున్నాడు ఆయన, ఇది అవసరం లేదంటున్నాడు, ఇది ఎలా బోధిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు. అతను తిట్టాల్సిన, దూషించాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన ఆహారం నువ్వు తీసుకుంటావు. యూ నీడ్ టు వెరిఫై వాట్ ఎవర్ ద ప్రీచర్ ప్రీచర్స్. అందుకే నువ్వు కూడా నీ అంతటి నువ్వు బైబిల్ చదువుకోవాలా. రోజుకు ఒక 45 నిమిషాలు, గంట సేపు నువ్వు దేవుని సన్నిధిలో ధ్యానిస్తే చాలా మంచిది. Lord Jesus, I put an expiry date to the things that are troubling them today. ఈ రోజు ఏదైతే వారిని బాగా ఇప్పుడు దాకా 30, 40, 50, 60 సంవత్సరాలు పితరుల నుంచి, ఆదాము నుంచి వచ్చేది వారిని ఇబ్బంది పెడుతుందో, నజరేయుడైన యేసయ్య ఆ ఇబ్బంది పెట్టేది ఈ రోజు నుంచి అయ్యా ఆగిపోయినట్లు ప్రార్థిస్తున్నాను. అయ్యా నువ్వు నిన్న చెప్పావు, ఈ రోజు చెప్పావు, ఈ రోజు నుంచి లెట్ ఇట్ బి స్టాప్, లెట్ దెమ్ బి బ్లెస్డ్, లెట్ దెమ్ బి బ్లెస్డ్ డే. అయ్యా ఈ రోజు నుంచి వారి హృదయాన్ని నువ్వు శుభ్రపు చేసుకునేటువంటి మారు మనసు దయచేసావు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించావు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవజల నదుల వలె గొప్పగా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.